ప్రజాభవన్‌లో బట్టి విక్రమార్క గారు అబ్బాయిది ఎంగేజ్‌మెంట్ జరగడం జరిగింది. ఎట్లా చూడాలి అది అధికారిక భవన్? ఒకప్పుడు దాన్ని విమర్శించారు. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ చేశారు. ఎలా చూడాలి? వాస్తవానికి ఒక పెళ్ళిళ్ళ గురించి వాళ్ళ ఎంగేజ్మెంట్ గురించి మనం అనొద్దు. వాళ్ళ విజ్ఞతకే వదిలేరు. కానీ ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేస్తాం, కూలగొడతాం, నక్సలతో బాంబులు పెట్టి పేలవాలా, దాంట్లో బంగారు టాయిలెట్లు ఉన్నాయి, బంగారు మంచాలు ఉన్నాయి, 150 గదులు ఉన్నాయని చెప్పిన ఈ సన్నాసులు మరి ఇలా ఎట్లా మనకు వచ్చింది ఆ ప్రగతి భవన్? కేసీఆర్ ఉన్న వీళ్ళు కేసీఆర్ ఉన్న అనవాళ్ళే చెరిపేస్తున్న ఈ సన్నాసులు ఇలా సంబరాలు చేసుకోవడానికి ఎట్లా మనకు వచ్చింది? ముఖ్యంగా పెళ్ళిళ్ళ గురించి అనట్లే, వాళ్ళ పిల్లల దావత్ గురించి అనట్లే, ప్రజల కోసం చేసేది బంద్ చేసిరు మొత్తం. ఎంతసేపు మీరు చాలామంది మంత్రులు చూడండి, చిరంజీవితో ఫోటోలు, సినిమా హీరోలతో ఫోటోలు, సినిమా హీరోలతో ఫోటోలు, ఈ సోకు ఎక్కువైంది. రెండేళ్ల పండగ అంటారు, రైతు పండగ అంటారు. ఎవడు పండగ, ఎవరు సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో? 24 నెలల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పండగ చేసుకోవాలి చచ్చిపోయినందుకు. గురుకుల పాఠశాలలో విద్యాశాఖ మంత్రి ఉండి అన్నం పెట్టక 170 మంది దాకా చచ్చిపోయారు. అందుకు చేసుకోవాలి సంబరాలు. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ వర్గం సంతోషంగా ఉంది? ఒక అనుమల రేవంత్ రెడ్డి అనే దొంగలం కూడా తప్పితే ఎవరు సంతోషం లేరు. పుట్టిన పిల్లల నుంచి చనిపోయే వ్యక్తుల దాకా అందరినీ మోసం చేసిండు. కేసీఆర్ కిట్టని మోసం చేసిండు, ఇవ్వకోకుండా లాస్ట్కి గురుకుల పాఠశాల పోయి పిల్లలకి బోబెట్టుకుని వాళ్ళని చంపిండు, అదొక మోసం. లాస్ట్కి నిన్న కాక మొన్న స్కూటీలు ఇస్తాను, అదొక మోసం. ఆడపిల్లకి తులం బంగారం అని చెప్పి అదొక మోసం. ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి ఇలా అత్యధిక యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోయేది కూడా మహిళలే. ఇక చీరిచ్చినా ఓటేరి, చీర దేనికి ఇవ్వాలా? బతుకమ్మ పండగకి ఇవ్వాలా, దసరా పండగకి ఇవ్వాలా, లేదా దీపాలకి ఇవ్వాలా? ఇలా ఓట్ల పండగ వచ్చిందని చీరలు పంచుతావా? అదే మాట్లాడితే ఇంక నేను బీసీ రిజర్వేషను నిన్న మొన్న మంత్రులు మాట్లాడాడు. అనమల రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ యాదవ్, రేవంత్ గౌడు, రేవంత్ మాదిగా, రేవంత్ మాలన్నారు. ఎడిపోయింది బీసీ సంఘాలు? ఏం చేయదలుచు? గల్లా బట్టి 42% రిజర్వేషన్ ఇస్తానా కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? మమ్మల్ని ఎందుకు మోసం చేసినావు? 12,700 పై ఉన్న గ్రామ పంచాయతీలో 2,000 గ్రామ పంచాయతీలో 2,000 పైన గ్రామ పంచాయతీలో బీసీలకు వచ్చినాయి. 10,000 గ్రామ పంచాయతీలో మేము మోసపోయినాం, ఆగమైపోయినాం అని మొత్తుకుంటారు. తక్షణమే ఈ ఎలక్షన్లు పెట్టొద్దు. మీరు అన్నట్టు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినాకనే ఎలక్షన్లో పోవాలా. బీసీలని సర్వనాశనం చేసిండు. మా రేవంత్ అన్న గౌడు, మా రేవంత్ అన్న యాదవ్ అన్నోడు ఇలా యాదవ్ మంత్రివర్గం లేదు. సిగ్గనిపియట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. స్వతంత్రం వచ్చిన కాంచి ఒక్క విషయం గుర్తుపెట్టుకుని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్రంలో పల్లెలో ఓటేసే ఒక్కరు కూడా స్వతంత్రం వచ్చిన కాంచి ఊర్లలో శ్మశాన వాటికలు లేవు. ఈ సన్నాసులే పరిపాలన చేసిరు. కేసీఆర్ వచ్చినాకనే శ్మశాన వాటి కట్టిండు, కాలువలు తీసిండు, కాళేశ్వరం కట్టిండు, నీళ్ళు ఇచ్చిండు, చెరువులు పుడిగ తీసిండు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు, బాత్రూమ్లు కట్టించిండు, భవిష్యత్తుకు నిలిపిండు, ఊరూరికి పల్లె ప్రకృతి వనాలు పెట్టిండు. స్వతంత్రం వచ్చిన కాంచి ఈ చెత్త వేయడానికి ట్రాక్టర్లు కూడా లేవు. కానీ 12,700 గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చిండు, అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించిండు, రోడ్లు వేసిండు, భవిష్యత్తుకు పునాది వేసిండు. కానీ ఈ రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రి ఎంతసేపటికి దాచుకో దొంగకి తాళాలు ఇస్తే దోసుక తింటుండే తప్పితే జనానికి ఏం చేయట్లేదు. ఒక్కసారి ఆలోచించి ఓటేరి. మీ కేసీఆర్ ఉన్నప్పుడే ట్రాక్టర్లు వచ్చినాయి, పల్లె ప్రకృతి వచ్చినాయి, గ్రామ పంచాయతీకి హాస్పిటల్ వచ్చినాయి, గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని వసతులు, చెర్లలో నీళ్ళు వచ్చినాయి, చెర్ల చేప పిల్లలు వచ్చినాయి, గొర్రెలు వచ్చినాయి, యాదవులు గొర్రెలు వచ్చినాయి, దళిత బంధు వచ్చినాయి, బీసీ బంధు వచ్చినాయి. అన్ని వర్గాలు బాగుపడ్డాయంటే కేసీఆర్ హయాంలో. కాబట్టి దయచేసి కేసీఆర్ పార్టీ నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి గ్రామ పంచాయతీ ఓటేసి భవిష్యత్తుకి బాటలేరి.